హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ హాబీస్ ఛానల్. ఈ 30 డేస్ గార్డెనింగ్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి 23rd డే. ఇవాళ నేను అల్లం నాటుతున్నాను. ఇది ఏంటంటే మనం ఇంట్లోకి తెచ్చుకొని ఉంటాం కదా అల్లము. దాన్ని కొద్ది రోజులు పక్కన పెట్టినా లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినా దానికి కనుపులు అనేవి వస్తాయి, మోసుల్లాగా. సో దాన్ని నేను ఇవాళ నాటుతున్నా. ఇది నా దగ్గర ఉన్న అల్లము. ఇది ఇప్పుడు నాటుకుంటే 9 నెలలు పడుతుంది అల్లం తయారు కావడానికి. ఇదిగో చూడండి, ఇక్కడ వీటిని మోస లేదా గెనుపు అంటారు. వీటి దగ్గర నుంచి మొలకలు వస్తాయన్నమాట. దీన్ని ఇవాళ మనం నాటుకుంటున్నాం. ఈ విధంగా నా దగ్గర ఉన్న బకెట్ తీసుకొని హోల్స్ దగ్గర రాళ్ళు పెట్టాను. తర్వాత ఒక లేయర్ ఇసుక, ఒక లేయర్ మట్టి. ఈ మట్టిలో ముందే నేను ఎరువు కలుపుకునింది, ఇది పాత మట్టి. మనము మట్టి ఇసుకైనా రెండు కలుపుకోవచ్చు, లేకుంటే ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. మామూలుగా ఈ అల్లం కానీ వెల్లుల్లి తర్వాత పసుపు వీటన్నింటికి ఎక్కువ నీళ్ళు అనేది నిలువ ఉండకూడదు, కానీ తడి ఉండాలి. అందుకు ఇసుక బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ ఇసుక వేసి కొంచెం మట్టి అయినా వేసుకోవచ్చు వీటిని నాటుకోవడానికి. ఈ విధంగా నేను అంతా నింపేసుకొని తర్వాత అల్లం పెడుతున్నా. ఈ కనుపుల్ని ఈ విధంగా పడుకోబెడుతున్నాను అనమాట, నిలబెట్టకుండా. ఈ విధంగా బకెట్ మొత్తం స్ప్రెడ్ చేసేసి దాని మీద కొంచెం ఇసుక వేసుకోవాలి, ఎక్కువ లేకుండా. దీనికి ఎక్కువ ఓవర్ వాటర్ ఇవ్వద్దు, వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చినా సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.